దస్తావేజు విలేకరు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు రిజిస్టర్ ఆఫీసు దగ్గర ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిరవధికంగా పెన్ డౌన్ కార్యక్రమం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు క్రాంతి నాయుడు వారితో మాట్లాడి వారి సమస్యపై పూర్తిగా తెలుసుకోవడానికి మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ వరకు ఆయన దృష్టికి తీసుకువెళ్తారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు క్రాంతి నాయుడు చెప్పారు. ఈ జీవో 396ను వెంటనే రద్దు చేయాలి. రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. షేక్ అబ్దుల్ రెహమాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని దస్తావేజు లేఖలుల సంఘం నాయకుడు షేక్ అబ్దుల్ రెహమాన్ డిమాండ్ చేశారు. ఈ జీవో ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థను పరోక్షంగా ప్రైవేటీకరిస్తున్నారని కార్డ్, ఆర్ఎస్కే, పీపీపీ విధానాలను రద్దు చేసి దస్తావేజు లేఖలకు లైసెన్సులు కల్పించాలని కోరారు. జీవో రద్దు చేసే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని, ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని హెచ్చరించారు. దస్తావేజు రైటర్లు చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ కర్నూలు తరఫున నేను సంపూర్ణ మద్దతు తెలపడానికి రావడం జరిగింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 396 తీసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు ఆర్టీజీఎస్లో ఇంకా కొత్తదనం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి నమ్మబలికి ప్రజల్ని మోసం చేయడానికి ఈ యొక్క స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో కొత్త స్కామ్ చేయడానికి తెరలేపిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు తెలిపినటువంటి జీవో నంబర్ 396లో వాళ్ళు చెప్పినటువంటి పాయింట్ నెంబర్ 4లోనే కంప్లీట్లీ వాళ్ళు చెప్పారు మహారాష్ట్ర మోడల్ని మేము అడాప్ట్ చేసుకుంటున్నామని. మహారాష్ట్ర మోడల్ ఇప్పటికే ఫెయిల్ అయింది. దాంట్లో ఆర్టీజీఎస్ రావట్లేదు. దాంట్లో 21 నుంచి 2021 నుంచి 26 వరకు కూడా చాలా స్కాములు జరిగినాయి. తర్వాత రిజిస్ట్రేషన్ జరిగినటువంటి వాటి యొక్క రీవెరిఫికేషన్ చేయడానికి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. తర్వాత ఆధార్ వెరిఫికేషన్లో కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. దాంట్లో లీకేజీలు జరిగినాయి. స్టాంప్స్ అండ్ డ్యూటీలో కూడా వస్తాదనుకున్నంతటువంటి నిధులు రావట్లేదు. తర్వాత బడ్జెట్లో కూడా ఫెయిల్యూర్నెస్ ఉంది. తర్వాత దీంట్లో స్కామ్లు కానీ లేకపోతే ఇవి జరిగినాయని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవడం జరిగింది. దాన్ని అన్నింటినీ కూడా మనం ప్రెస్లో కానీ లేకపోతే పత్రికల్లో కానీ చూస్తూనే ఉన్నాం. కానీ అట్లాంటి ఫెయిల్యూర్ మోడల్ని అడాప్ట్ చేసుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఏదో సాధిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్లు అన్నింటినీ కూడా మోసం చేయడం అనేది చాలా దుర్భర పరిస్థితి. అదేవిధంగా లిటిగేషన్స్ అనేటివి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా లిటిగేషన్ కేసెస్ ఎన్నో ఉన్నాయని చెప్పేసి నేను ఒక అడ్వకేట్గా దీన్ని ఎన్నో విధాలుగా మేము కూడా వెరిఫికేషన్ చేసి కూడా చెప్పాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్స్ని సంప్రదించలేదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దస్తావేజుల లేఖరులను సంప్రదించలేదు. రిజిస్ట్రేషన్లో కూడా ఎలాంటి అవకతవకలు జరుగుతాయని కనీసం ఆ సబ్ రిజిస్ట్రార్లు కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లను కూడా ఎవరిని కూడా సంప్రదించుకోకుండా ఒక కొత్త పద్ధతి తీసుకొని వచ్చి ఇప్పుడున్నటువంటి ఎస్ఆర్ఓలను కావచ్చు, రిజిస్ట్రార్లను కావచ్చు, లేకపోతే వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ ఫెయిల్యూర్నెస్ ఉంది. ప్రజలకి దీనివల్ల ఆర్టీజీఎస్ రాదు. దీనివల్ల ఫెయిల్యూరే జరుగుతూ ఉంది. ఎందుకంటే లిటిగేషన్స్ అనేవి ఇప్పటికే రాష్ట్రంలో పోయినసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారో మీరు ఇప్పుడు జీవో నంబర్ 396 తీసుకొని వచ్చి ఓడిపోతారని 2002లో ఎలా అయితే టెల్జీ స్కామ్ జరిగిందో దానికంటే కొత్తగా రేపొద్దున బాబు స్కామ్ లేకపోతే లోకేష్ స్కామ్ అని చెప్పి చెప్పుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు ఈ యొక్క పద్ధతిని మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు క్రాంతి నాయుడు, జిల్లా అధ్యక్షులు, కర్నూలు. పడే పరిస్థితి వచ్చింది. మేము ఎన్నో సంవత్సరాలుగా డాక్యుమెంట్ రైటర్గా జీవనోపాధి చేసుకొని జీవిస్తూ ఉన్నాము. గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి పీపీ విధానం తీసుకొని వచ్చి డాక్యుమెంట్ రైటర్ల డేటాను కాపీ చేసి ఆ కాపీ 396 జీవోతో ఇంప్లిమెంట్ చేసి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి దస్తావేజు లేఖర్లని రోడ్డుల పాలు చేయాలని చెప్పేసి డిసైడ్ చేశారు. ఈ విధంగా చేస్తే మా బ్రతుకులు ఎట్లా, మా పిల్లలను ఎట్లా పోషించుకోవాలి, మా కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలి, మా పిల్లల భవిష్యత్తు ఎలా అని ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి దీని ప్రకారం 396 జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి తెలియజేస్తూ మా డిమాండ్ తెలియజేస్తున్నాం. అవకాశం ఇచ్చిన మిత్రులు, నా పేరు చందు, డాక్యుమెంట్ రైటర్. మేము గత 20 తేదీ నుంచి 31 వరకు దస్తావేజుల యొక్క సమ్మె కొనసాగిస్తున్నాము. ప్రభుత్వం తెచ్చినటువంటి 396 జీవోని రద్దు చేయాలి. అదేవిధంగా దస్తావేజు లేఖలు ఎప్పటి నుంచో గత 150 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ వ్యవస్థను తీసేయకుండా మా కుటుంబ వ్యవస్థను కానీ అందరినీ ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ మేము దీని మీద బతుకుతున్నాం. కాబట్టి ఈ వ్యవస్థని మాకు 396 తెచ్చి మా జీవనాలను దెబ్బతీసే విధానం వద్దు, ఆర్ఎస్కేలు వద్దు, మాకు దస్తావేజులే ముద్దని ఈరోజు కూడా ఇంతవరకు కూడా మాకు కస్టమర్లు సహకరించారు. కస్టమర్లకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఆర్ఎస్కే విధానం అనేది తెలియదు కాబట్టి
దీన్నే మద్దతుగా కొనసాగించడానికి ఇంతవరకు కూడా మాకు ఎన్ని రీసెర్చ్ చేసాం మేము సమ్మె చేసినప్పటి నుంచి 23 నుంచి ఇప్పటిదాకా ఒక రీసెర్చ్ కూడా జరగకుండా మాకు సహకరించినందుకు ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. కాబట్టి 396 జీవోని ఖచ్చితంగా రద్దు చేయాలి, ఆర్ఎస్కే విధానాన్ని రద్దు చేయాలని కోరుకుంటూ నేను నాగశేషు డాక్యుమెంటేటర్ ఆర్గనైజ్ సెక్రటరీ కర్నూలు. దీనికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు జివో నెంబర్ 396 జివో ప్రవేశపెట్టినందుకు దాని గురించి రైటర్లకు కానీ ఇటు కక్షిదారులకు కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది. మేము మా డిమాండ్ ఏమంటే వెంటనే జివో రద్దు చేయాల్సింది. ఈ జివో రద్దు వలన రైటర్లకి ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ జివో రద్దు చేస్తే మాకు యథాస్థితిలో ఏ విధంగా ఫస్ట్ డాక్యుమెంట్ రాస్తుంటామో ఆ విధంగానే డాక్యుమెంట్ రాసుకుంటే బాగుంటుంది. గత 150 సంవత్సరాల నుంచి మేము మా పెద్దలము అందరూ ఈ డాక్యుమెంట్ రాస్తూ జీవిస్తూ వాళ్ళు ఇచ్చిన పార్టీలు ఇచ్చే ఫలితాన్ని మేము ఎంతో జీవిస్తున్నాము. కావున ఈ డాక్యుమెంటేటర్లు ఈ దినము 20 తారీఖు నుంచి 31 వరకు మేము ధర్నా చేస్తాము. ఈ రైటర్లంతా సమైక్యతో ఉన్నారు కాబట్టి నేను చాలా ఆనందపడుతున్నాను. నా పేరు జిల్లా అధ్యక్షుడిని మొహమ్మద్ రఫీ. చేరింది నిరాహార దీక్షలు ప్రభుత్వం తీసుకున్నటువంటి 0396 విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఇది ప్రైవేట్ పరం చేసినట్లే, మీరు ఖచ్చితంగా మేము చెప్తున్నాము, ఇది ప్రైవేట్ పరం చేసినట్లే. మీరు అలికి పూసి దీన్ని ప్రైవేట్ పరం చేయడం లేదు. మేమే ప్రభుత్వం వారిని మంచి సౌకర్యం కలిగిస్తామని, ఏదో ఫ్యాన్ ఇస్తాం, ఏసీ ఇస్తాం, కుర్చీలు ఇస్తాం. మా దగ్గర పిల్లలు ఉన్నటువంటి వీళ్ళు నిరుద్యోగులు, ఎలాంటి వృద్ధి లేని వాళ్ళు. కాబట్టి ఇటువంటి దానిపైన మీరు ప్రైవేట్ పరం చేసేసి ప్రజల డేటానంతా దొంగలించి ఈ విధంగా ప్రయత్నం చేస్తే రేపొద్దున మీరు చాలా ఇబ్బందికి గురవాల్సి వస్తుంది. కాబట్టి 396 జీవోని వెంటనే రద్దు చేయాలని నేను కోరుతున్నాను. షేక్ అబ్దుల్ రెహమాన్, జిల్లా గౌరవ అధ్యక్షుడు.